1964 మే 27 1964 మే 27 తేదీన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడం జరిగింది. ఆయన మరణించే కాలం వరకు నెహ్రూ గారు ఈ మూడవ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత అదే మే 27 నుండి జూన్ 9 వరకు, మే 27 మే నుండి జూన్ 9 వరకు గుల్జారీలాల్ నందా గారు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి, నెహ్రూ మరణం తర్వాత భారతదేశానికి తాత్కాలిక ప్రధానిగా ఉన్నటువంటి గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగాను, అదేవిధంగా తాత్కాలిక ప్రణాళిక అధ్యక్షుడిగాను కొనసాగారు మే 27 1964 జూన్ 9 వరకు. అదేవిధంగా ఆ తర్వాత జూన్ 9 నుండి 1966 జనవరి 11 వరకు, 1966 జనవరి 11 వరకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ మూడవ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. ఈ విధంగా మూడవ పంచవర్ష ప్రణాళికలో ఒకేసారి ముగ్గురు అధ్యక్షుల కాలాన్ని చూడడం జరిగిందనమాట. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, తాత్కాలిక ప్రధానమంత్రి అయినటువంటి గుల్జారీలాల్ నందా, ఆ తర్వాత రెండవ ప్రధానమంత్రిగా అపాయింట్ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు మూడవ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులుగా కొనసాగడం జరిగింది. ఇకపోతే ఉపాధ్యక్షులు సీఎం త్రివేది, చందూలాల్ మాధవ త్రివేది. ఇతడు చిట్ట చివరి ఆంధ్ర రాష్ట్రానికి, మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడిగా గవర్నర్గా కొనసాగడం జరిగింది. సీఎం త్రివేది చిట్ట చివరి ఆంధ్ర రాష్ట్రానికి, మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడిగా గవర్నర్గా కొనసాగడం జరిగిందనమాట. అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలవక ముందు, అంటే 1953వ సంవత్సరంలో ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్గా కొనసాగడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకొని ఏర్పడిన విశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈయననే గవర్నర్గా కొనసాగడం జరిగిందనమాట. ఈ సీఎం త్రివేదే మూడవ పంచవర్ష ప్రణాళికకు ఉపాధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఇతను పదవి నుంచి తప్పుకోవడంతో ఈ అశోక్ మెహతా మిగిలిన కాలానికి మూడవ పంచవర్ష ప్రణాళికకు ఉపాధ్యక్షుడిగా చివరి కాలం వరకు కొనసాగించడం జరిగింది. ఇది మూడవ ప్రణాళిక యొక్క విశేషాలు. అయితే ఇక ఈ మూడవ ప్రణాళిక యొక్క లక్ష్యం ఏమిటంటే స్వయం సమృద్ధి స్వావలంబన. మూడవ ప్రణాళిక యొక్క వ్యూహం స్వయం సమృద్ధి స్వావలంబన. మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క వ్యూహం స్వయం సమృద్ధి మరియు స్వావలంబన. ఇక్కడ మూడవ పంచవర్ష ప్రణాళికను రవాణా మరియు సమాచారం. మూడవ పంచవర్ష ప్రణాళికలో అధిక వనరులు, రవాణా మరియు సమాచారం. సమాచారం అంటే సాంకేతిక ప్రగతికి, కేవలం రవాణా రంగానికే కాకుండా సాంకేతిక ప్రగతికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మూడవ పంచవర్ష ప్రణాళికలో. అయితే మనకందరికీ తెలిసిందే, మూడవ పంచవర్ష ప్రణాళిక అత్యంత ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ప్రణాళిక. కారణం ఏమిటంటే 1962లో భారత్ చైనా, 1965లో భారత్ పాకిస్తాన్, 1971లో మళ్ళీ భారత్ పాకిస్తాన్, ఈ విధంగా
యుద్ధం జరిగిందనమాట మూడవ పంచవర్ష ప్రణాళికలో. సారీ, ఇది వద్దులేండి. 1962, 1965. 62లో భారత్ చైనాతోనూ మరియు 65లో భారత్ పాకిస్తాన్తోనూ యుద్ధం రావడం వల్ల ఈ ప్రణాళికలకు కేటాయించినటువంటి మొత్తము ఎక్కువగా రక్షణ రంగానికే బదిలీ చేయడం జరిగింది. అందువల్ల ఈ ప్రణాళిక అత్యంత ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. ఇది ఒక వైపు. ఇకపోతే రెండో వైపు, ఇదే మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో, అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క చివరి కాలంలో, 1966వ సంవత్సరంలో మొదటి హరిత విప్లవం భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హరిత విప్లవం ఫలితంగా భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ మూడవ పంచవర్ష ప్రణాళికకు ఒకవైపు దేశం ఆర్థికంగా భారీగా నష్టపోయినప్పటికీ వ్యవసాయ రంగంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొని అత్యధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని చేసి ఆహార ధాన్యాల దిగుమతుల కొరకు విదేశాల మీద ఆధారపడకుండా అవసరమైనటువంటి ప్రగతిని సాధించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క విశేషాలు. ఇకపోతే మూడవ పంచవర్ష ప్రణాళిక వైఫల్యాల తర్వాత ఈ ప్రణాళికలకు కొంత విరామం ప్రకటించడం జరిగింది భారత ప్రభుత్వం. దీనినే ప్రణాళిక విరామము అంటారు. ప్రణాళిక విరామం. 4వ పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టకుండా 1966, 1967, 66, 67, 67, 68, 1968, 69 ఈ విధంగా 3 ఆర్థిక సంవత్సరాలకు 3 వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే వార్షిక ప్రణాళిక కాలం అనొచ్చు, ప్రణాళిక విరామం అనవచ్చు. 4వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టకుండా ప్రణాళిక విరామం పేరుతో 3 సంవత్సరాల కాలానికి వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వము. 1966, 67, 68, 69, 68, 69 ఈ విధంగా 3 సంవత్సరాలకు 3 వార్షిక ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వము. అయితే ఇక్కడ ఎందుకు ఈ విధంగా జరిగిందంటే, 3 వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటంటే, మొదటిది అప్పటి వరకు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి జవహర్లాల్ నెహ్రూ మరణించడం, అదేవిధంగా అత్యంత నిజాయితీపరమైనటువంటి పండిత్ లాల్ బహదూర్ శాస్త్రి కూడా మరణించడము, ఇద్దరు గొప్ప నేతలను భారతదేశాన్ని ఆదర్శవంతమైన దేశంగా రూపొందించే క్రమంలో అత్యంత సమర్థులు, అత్యంత దార్శనికత కలిగినటువంటి నాయకులను కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితులలో భారతదేశం ఉంది ఆ కాలంలో. అంతేకాకుండా తీవ్రమైన ద్రవ్యోల పరిస్థితులు ఎదుర్కోవడం, కరువు పరిస్థితులు ఎదుర్కోవడము, అంతేకాకుండా మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువలు తగ్గిపోవడము, ఇలా పలు రకాల కారణాల వల్ల కోలుకోని స్థితిలో ఉన్నటువంటి భారతదేశంలో తర్వాత వచ్చిన పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంచవర్ష ప్రణాళికలు రూపొందించి అమలుపరిచే ధైర్యం చేయలేక 3 సంవత్సరాల కాలానికి వార్షిక ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 1966, 67 కాలానికి 1966 మరియు 67 కాలానికి 2221 కోట్లు, అదేవిధంగా 1967, 68 కాలానికి 2242 కోట్లు, 46 1968, 69 కాలానికి 2376 కోట్లు. ఈ విధంగా 3 వార్షిక ప్రణాళికలు కాలానికి 3 రకాలుగా నిధులు కేటాయించడం జరిగింది తాత్కాలిక ఉపశమనం కోసం. 1966, 67 సంవత్సరానికి 2221 కోట్లు, అదేవిధంగా 67, 68 ఆర్థిక సంవత్సరానికి 2246 కోట్లు, 1968, 69 సంవత్సరానికి
2,376 కోట్లు. ఈ విధంగా మొత్తంగా కలిపి 3 పంచవార్షిక ప్రణాళికల కాలానికి 3 వార్షిక ప్రణాళికల కాలానికి ఈ విధంగా అమౌంట్ని కేటాయించి తాత్కాలిక ప్రణాళికలు రూపొందించి దేశాన్ని అప్పటి వరకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కొంతవరకు ప్రయత్నాలు చేయడం జరిగిందని చెప్పవచ్చు. వీటినే పిగ్మీ ప్రణాళికలు లేక స్వల్పకాలిక ప్రణాళికలు అంటారు. పిగ్మీ ప్రణాళికలు లేదా స్వల్పకాలిక ప్రణాళికలు అని అంటారు అన్నమాట. వీటిని వార్షిక ప్రణాళికలు అని కూడా అంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం 3వ పంచవర్ష ప్రణాళికలో చైనాతో భారత ప్రభుత్వం యుద్ధం చేయడం జరిగిందని చెప్పుకున్నాం అంతవరకే. చైనాతో 1962 సంవత్సరంలో. ఈ 1962 సంవత్సరంలోనే భారత ప్రభుత్వము ఇక్కడ కూడా ఒక వార్షిక ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. దేనికంటే రక్షణ రంగానికి. 1962 సంవత్సరంలో భారత్ చైనాతో యుద్ధం జరుగుతుండడం వల్ల అప్పటి వరకు ప్రణాళికలకు కేటాయించినటువంటి మొత్తాన్ని, అందులో కొంతవరకు భాగాన్ని రక్షణ రంగంలో వార్షిక ప్రణాళికగా అమలు చేయడం జరిగింది. వార్షిక ప్రణాళికను అమలు చేయడం జరిగింది 1962 సంవత్సరంలో అధికారికంగా కాదు. ఎందుకంటే 3వ పంచవర్ష ప్రణాళికలో కేటాయించిన వనరులను భారత్ చైనాతో యుద్ధాన్ని ఎదుర్కోవడానికి అందులో కొంత మొత్తం కావచ్చు, ఎక్కువ మొత్తం కావచ్చు. 1962 సంవత్సరంలో రక్షణ రంగంలో వార్షిక ప్రణాళికగా అమలు చేయడం జరిగింది 3వ ప్రణాళిక యొక్క నిధులను. ఈ విధంగా మనము స్థూలంగా చెప్పుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే 1969 సంవత్సరం వరకు భారతదేశంలో 4 సార్లు వార్షిక ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. అధికారికంగా అయితే 3 సార్లు మాత్రమే, అనధికారికంగా అయితే ఈ 62 సంవత్సరంలో రక్షణ రంగంలో ప్రవేశపెట్టినటువంటి వార్షిక ప్రణాళికను కలుపుకొని మొత్తం 4 సార్లుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం మొత్తం ప్రణాళికల కాలంలో అధికారికంగా 5 వార్షిక ప్రణాళికలు ఉన్నాయి. అనధికారికంగా ఈ 62 సంవత్సరంలో జరిగినటువంటి రక్షణ రంగంలో కేటాయించినటువంటి వార్షిక ప్రణాళికతో కలుపుకుంటే 6 వార్షిక ప్రణాళికలు అవుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కొన్ని పుస్తకాలలో 6 వార్షిక ప్రణాళికలు ఉన్నాయి, కొన్ని పుస్తకాలలో 5 వార్షిక ప్రణాళికలు అని ఉన్నాయి. కానీ వీటి గురించి ఈవెన్ నాకు తెలిసిన వరకు ఎట్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ తెలుగు అకాడమీ పుస్తకాల్లో కూడా క్లారిటీగా లేదని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ సర్టిఫైడ్ అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం 2 అంశాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అధికారికంగా 5 వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వము. అది 66, 67, 67, 68, 68, 69. ఆ తర్వాత 90, 91, 91, 92. 1990, 91, 1991, 92. ఆ కాలంలో ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు హత్యగా ఉంచబడ్డం, తమిళనాడులోని పెరంబదూరులో ప్రధానిగా ఉండగానే ఆయన హత్యకు గురి కావడం జరిగింది ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతిలో. ఆ సందర్భంలో కూడా 2 సంవత్సరాల కాలానికి వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టారు. ఈ విధంగా స్థూలంగా చూసినట్లయితే 5 సంవత్సరాలు, ఈ కాలాన్ని కలిపినట్లయితే మొత్తం 6 వార్షిక ప్రణాళికలుగా మనం పేర్కొనవచ్చు. ఇది 3వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి వివరాలు అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక అనేది ఇదివరకే చెప్పుకోవడం జరిగింది. భారతదేశంలో 3 వార్షిక ప్రణాళికల అనంతరం 4వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఆ కాలం వచ్చేసి 1969, 1974.
1969, 1974. ఇది 4వ వార్షిక ప్రణాళిక యొక్క కాలం. ఈ ప్రణాళికను రూపొందించిన వ్యక్తి వచ్చేసి డిఆర్ గాడ్గిల్. డిఆర్ గాడ్గిల్. దామోదర్ రామచంద్ర గాడ్గిల్ ఇతని పూర్తి పేరు. ఈ 4వ ప్రణాళిక యొక్క నమూనా వ్యూహాన్ని అశోక్ రుద్ర, అలెన్ మన్, అశోక్ రుద్ర అండ్ అలెన్ మన్ నమూనాగా పిలుస్తారు. ప్రణాళిక రూపకర్త వచ్చేసి డిఆర్ గాడ్గిల్. ఈ ప్రణాళికను రూపొందించినది ఎవరు? ప్రణాళిక లక్ష్యాలు, డిఆర్ గాడ్గిల్ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక యొక్క లక్ష్యాలను రూపొందించింది అశోక్ రుద్ర మరియు అలెన్ మన్. వీళ్ళ పేరుతోనే పిలుస్తారు. ఈ ప్రణాళిక నమూనాను అశోక్ రుద్ర, అలెన్ మన్ నమూనా అని, అశోక్ రుద్ర, అలెన్ మన్ వ్యూహం అని కూడా పిలుస్తారు. ప్రణాళిక రూపొందించింది డిఆర్ గాడ్గిల్. ఈ 4వ ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన. 4వ ప్రణాళిక ప్రాధాన్యత స్థిరత్వంతో కూడిన వృద్ధి. స్థిరత్వంతో కూడిన వృద్ధి, స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబన. ఇది 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత. 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క వ్యూహం ఏమో అశోక్ రుద్ర మరియు అలెన్ మన్ వ్యూహము లేదా అలెన్ మన్ నమూనా అని కూడా అంటారు. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత వచ్చేసి, లక్ష్యం వ్యూహం వచ్చేసి స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబన. ఈ లక్ష్యాలతో అశోక్ రుద్ర, అలెన్ మన్ నమూనా వ్యూహంతో డిఆర్ గాడ్గిల్ రచనతో 4వ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక ఎక్కువగా వ్యవసాయం మరియు నీటిపారుదల. 4వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం మరియు నీటిపారుదల రంగాలకు కేటాయించడం జరిగింది. ఇవి సింపుల్గా చెప్పాలంటే 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క వివరాలు. ఇక్కడ దీనికి అధ్యక్షుడు వచ్చేసి ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. ఈ ప్రణాళిక అధ్యక్షురాలు ఇందిరాగాంధీ. మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ భారతదేశానికి 3వ ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది ఆ కాలంలో. ఇకపోతే ఉపాధ్యక్షుడు ఇతడే, డిఆర్ గాడ్గిల్. అధ్యక్షురాలు మొదటి పంచవర్ష యొక్క ప్రణాళిక 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, ఆనాటి ప్రధాని. ఉపాధ్యక్షుడు వచ్చేసి డిఆర్ గాడ్గిల్. ఇతనే ఈ ప్రణాళికకు ఉపాధ్యక్షుడిగా ఉన్నారన్నమాట. అయితే ఈ ప్రణాళిక కూడా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకు వైఫల్యం చెందిందంటే 1971లో పాకిస్తాన్తో యుద్ధం. 1971లో పాకిస్తాన్తో యుద్ధము. ఇదే కాలంలోనే బంగ్లాదేశ్ నుంచి కాందిశీకుల భారం. కాందిశీకులు అంటే ఒక దేశంలో, అంటే ఒక దేశం భౌగోళిక పరిధిలో ఉన్నటువంటి, భౌగోళిక పరిధిలో అవతల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలలో సంక్షోభాలు తలెత్తినప్పుడు తన ప్రాణాల రక్షణ కోసము ఆయా దేశాల ప్రజలు దగ్గరలో ఉన్న దేశంలోకి అక్రమంగా చొరబడతారనమాట. అక్రమంగా ప్రవేశించడం జరుగుతుంది బ్రతుకు తెరువు కోసము, బతకడం కోసము. వీరిని కాందిశీకులు అంటారు. కాందిశీకులు అంటారు. ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి 1971 సంవత్సరంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్పై యుద్ధాన్ని ప్రకటించడం జరుగుతుంది. దేశాన్ని ఆక్రమించడంలో లేదా పరిపాలనలో పైచేయి సాధించడంలో భాగంగా. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్కు మద్దతుగా భారతదేశం యుద్ధరంగంలోకి
ప్రవేశించడం జరుగుతుంది. ఆనాటి భౌగోళిక రాజకీయ పరిస్థితులలో భౌగోళిక దేశ యొక్క సార్వభౌమాధికారము, భౌగోళిక పరిస్థితులు, భౌగోళిక సరిహద్దులను కాపాడుకోవాలని ఈ విధంగా అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఆయా కారణాల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశము ఈ పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రవేశించడం వల్ల ఈ యుద్ధంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్తో పాటు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది యుద్ధంలో. కాబట్టి కేవలం యుద్ధంలో పాల్గొనడమే కాకుండా బంగ్లాదేశ్ నుంచి పారిపోయించినటువంటి కాందిశికులకు రక్షణ కల్పించడం కూడా భారతదేశం ఆ బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. ఈ క్రమంలో దేశంలో కూడా కరువు వస్తుంది. అదేవిధంగా విద్యుత్ కొరతలు, ప్రతికూల వాతావరణము, ఈ విధంగా అనేక సమస్యలు దేశంలో ఉంటాయి ఆ కాలంలో. అందువల్ల ఈ 4వ ప్రణాళిక కూడా విఫలం చెందిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పటి వరకు మనము 4 ప్రణాళికలను చెప్పుకోవడం జరిగింది. మిగిలిన ప్రణాళికలు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వివరించడం జరుగుతుంది. ఈ 4 ప్రణాళికలు మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఈ 4 ప్రణాళిక సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక క్రమ పద్ధతిలో గుర్తుపెట్టుకున్నట్లయితే ఇవి బాగా గుర్తుంచుకుంటాం మనం. వీలైతే ఇప్పటివరకు మనం 4 ప్రణాళికలు చెప్పుకున్నాం. ఒకసారి 5వ ప్రణాళికను కూడా ట్రై చేద్దాం. 5వ పంచవర్ష ప్రణాళిక. ఇదివరకు మీకు చెప్పడం జరిగింది, ప్రతి ప్రణాళికలను డీప్గా వెళ్ళడం లేదు. ఒక సాధారణ అభ్యర్థికి అందుబాటులో లేని సమాచారాన్ని మాత్రమే ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. 5వ పంచవర్ష ప్రణాళిక. ఈ పంచవర్ష ప్రణాళిక కాలం 1974 నుండి 1979. 1974 నుండి 1979. ఈ విధంగా 5 సంవత్సరాల కాలానికి కేటాయించడం జరిగింది 5వ పంచవర్ష ప్రణాళికను. ఈ ప్రణాళికను రూపొందించిన వ్యక్తి వచ్చేసి డిపి ధర్, రూపకర్త డిపి ధర్. దుర్గాప్రసాద్ ధర్ ఇతని పేరు, ఇతని రూపకర్త. అయితే ఈ ప్రణాళిక యొక్క నమూనాను మొదట రచించింది వచ్చేసి సుబ్రహ్మణ్య శాస్త్రి.